హాయ్ అండి, పనసపిక్కల బిర్యానీ అయితే చేశాను. ఉదయాన్నే పిల్లలకి లంచ్ బ్యాగ్లోకి పెడితే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పన్నీర్ కూర, కట్ట, రైతా. పిల్లలకి వెజ్ బిర్యానీ పెట్టేసి రైతా పెట్టేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు పనసపిక్కల బిర్యానీకి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ వేసుకుందాం. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసుకోండి. మసాలా సామాన్లు ఏమైనా వేస్తే వేసేయచ్చు. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేద్దాం. ఇందులో పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసి వేపేద్దాం. 1/2 స్పూను గరం మసాలా పొడి వేయండి. ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేద్దాం. బాగా కలపండి. ఏంటి సండే పూట వెజ్ బిర్యానీ అనుకుంటున్నారా? మేము సండే నాన్ వెజ్ మానేసామండి, పిల్లలు మేము అందరమేని. అందుకని 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది వెజ్ బిర్యానీ. కొత్తిమీర, పుదీనా వేసేయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర వేసుకోండి. అంతలోకి బియ్యం కడిగి ఉంచుకోండి. నేను బాస్మతి రైస్ 1 డబ్బా, మామూలు రైస్ 1 డబ్బా వేస్తాను. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వాటర్ వేసేద్దాం. 1 లోట రైస్ వేసాను, లోటన్నర వాటర్ వేద్దాం. లోటన్నరకి కొంచెం తగ్గించండి, కొంచెం పాలు పోస్తాను నేను. 1 చిన్న గ్లాస్తో కొంచెం పాలు పోసుకోండి. బాగా కలిపి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టాక వాటర్ మరిగిపోయాక అప్పుడు బియ్యం వేసి కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు వాటర్ మరిగింది కాబట్టి నీళ్ళని వడపోసుకొని రైస్ ఇందులో వేసేద్దాం. కలుపుకొని మూత పెట్టేద్దాం. 2 విజిల్స్ వేద్దాం. బిర్యానీ రెడీ. పొద్దున్నే పిల్లల క్యారేజీకి క్విక్గా అయిపోతుంది కుక్కర్లో పెట్టుకుంటే.